ఎప్పుడు ఎంత 28,000 సారీ 2014 అంటే మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగలేడు ఉన్నప్పుడు 28,000 తులము బంగారము తెలంగాణ ప్రజలారా అక్కజల్లారా నేను మొత్తం అక్కజల్ల తల్లులకు అందరూ చెప్తున్నా, నేను గాంధీ భవన్ మీడియా గారు చెప్తున్నా. అయినా మీడియా వస్తుందా? లవ్ ఇది ఇంపార్టెంట్ నేనా, ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది 2014 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి సోనియా గాంధీ గారి నాయకత్వంలో 28,000 తులం బంగారం. 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఈనాటి వరకు 75,000 మహిళలు ఆలోచన చేస్తున్నారా? ఇది ఆలోచన చేస్తున్నారా? మధ్యతర కుటుంబాలు, కింద కుటుంబాలు, లేబర్స్ ముచ్చలవాడి ఒక తులం బంగారం పుస్తక కూడా చేసుకోవాలంటే కష్టమైపోయింది. ఇప్పుడు పుస్తలు తాడు తరుగుతారు, పుస్తలకే కష్టమవుతుంది. ఎవరో చెప్తున్నారు నాకు ఇంత మొదలు 1,00,000 కూడా అవుతుంది అని చెప్పి. రేపు ప్రధానమంత్రి మళ్ళా గఫలత్లు అయిందంటే 1,00,000 అవుతుంది, ఇక పెరుగుతూనే ఉంటుంది, తర్వాత లాభం లేదు. పెరగదు, నియంత్రణ జరుగుతుంది. ధరలు తగ్గిస్తారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఫస్ట్ బంగారం ధర నియంత్రణ ఫస్ట్ కట్టుదిట్టం చేస్తారు. తర్వాత దాని కిందికి ఎట్లా దించాలని అప్పుడు రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తారు. అన్నేం అనుమానం లేదు. గ్యాస్ ధరలు ఎప్పుడు తగ్గించాడు? 2 నెలల ముందు తగ్గించాడు మోడీ గారు. మొన్ననే కదా, 8 ఏళ్ళు దులిపిండు పబ్లిక్ ని. 8 ఇయర్స్ దులిపి 15 రోజులు అయ్యేది. కోరిక 2 రోజుల ముందు మనం బ్రేకింగ్ చూసినాం. ఇది చీటింగే కదా, తప్పు కదా, ఇదంతా చీటింగ్ చేయడమే కదా. బీజేపీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజలను చీటింగ్ చేసినట్టే కదా. కాబట్టి ఇంత దుర్మార్గమైన పరిపాలన, దోపిడి పరిపాలన, దుర్మార్గం పరిపాలన, దోపిడి పరిపాలన, ఈ బీజేపీ పాలన అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది, మన ముందు కళ్ళకు కనబడుతుంది స్పష్టంగా. అందుకే తెలంగాణ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా,